జై జై శంకర హరహర శంకర. అది 1978. చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే స్వామి భక్తునికి ఒకసారి జబ్బు చేసింది. స్పృహ కూడా లేని స్థితిలో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి అక్కడ మకాం చేస్తున్న పరమాచార్య స్వామిని కలిశారు. శాస్త్రి గారికి జబ్బు చేసిన సంగతి విన్నవించుకున్నారు. స్వామి అంతా విన్నారు. వెంటనే ఇంత విభూది తెప్పించి తన ఒంటికి రాసుకున్నారు. దానిని ఒక విస్తరులోకి విదిలించారు. శ్రీరామ్తో ఆ విభూది పట్టుకుని వెళ్లి నీళ్ళల్లో కలిపి వాళ్ళ నాన్నగారికి తాగించమన్నారు. స్వామి చెప్పినట్లే శ్రీరామ్ చేశారు. అదేమి చిత్రమో గాని అప్పటికి 10 రోజుల నుండి స్పృహ లేకుండా ఉన్న శాస్త్రి గారు ఆ భస్మపు నీరు గొంతుకులో పడగానే కళ్ళు తెరిచి నిద్ర నుండి మేల్కొన్నవాడిలా లేచి కూర్చున్నారు. డాక్టర్లకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. శాస్త్రి గారు తిరువారూరులో బృహదీశ్వర ఆలయానికి గాలి గోపురాల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఆలయ అధికారులు రాసుడిపై శాస్త్రి గారి పేరు రాయబోగా ఆయన ఒప్పుకోలేదు. కంచిస్వామి పేరే రాయించారు. 1982లో శాస్త్రి గారికి శతాభిషేకం జరిగితే అప్పుడు జరపవలసిన ప్రక్రియనంతా కంచి పరమాచార్య స్వామి వారే రాయిచ్చి పంపారు. హోమాలు అవి ఆయన చెప్పినట్టే చేయిస్తుండగా 2వ రోజున శాస్త్రిగారి భార్యకు అకస్మాత్తుగా జబ్బు చేసి కోమాలోకి వెళ్ళింది. అప్పుడు స్వామిగారు ఉగార్ అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. శాస్త్రిగారి కొడుకు శ్రీకృష్ణ హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఆయన స్వామివారి మకాం చేరుకునేసరికి రాత్రి 2 గంటలయ్యింది. అక్కడే కాచుకొని తెల్లవారుజామున 4:30కి స్వామిని కలిశారు. అంతా చెప్పారు. స్వామివారు కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. తరువాత కొంచెం పంచదార తీసుకుని పొట్లం కట్టి ఇచ్చారు. ఏమీ పర్వాలేదు, ఇది ఆవిడ నోట్లో వేయండి, అంతా సక్రమంగా జరుగుతుంది అని ఆశీర్వదించి పంపారు. ఇంకో చిత్రం, తిరుగు ప్రయాణానికి నీకు విమానం ఎన్నిటికి ఉంది అని స్వామి అడిగారు. 7 గంటలకు. అది అందుతుందో లేదోనని భయంగా ఉంది అన్నారు శ్రీకృష్ణ. భయం లేదు, అందుతుందిలే, వెళ్ళు అన్నారు స్వామి. కారులో ఆగమేఘాల మీద హైదరాబాద్కు చేరుకున్నారు. ఆ రోజు విమానం 1.5 గంటల లేటు కావడంతో ఆయన అందుకోగలిగారు. మద్రాసులో విమానం దిగి తనకే వచ్చిన కారులో ఇంటికి వెళ్తూ డ్రైవర్ను అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. డ్రైవరు తెల్లవారుజామున 4:30 గంటలకు కళ్ళు తెరిచారు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఉగార్లో స్వామి ధ్యానం చేసి పంచదార ప్రసాదం శ్రీకృష్ణ గారి చేతికిచ్చి భయం లేదని అభయం ఇచ్చి పంపారు. పంచదార నోట్లో పడగానే శాస్త్రిగారి భార్య కళ్ళు తెరిచి మాట్లాడటం, శతాభిషేకం పీటల మీద దంపతులిద్దరూ కలిసి కూర్చొని పూజలన్నీ సలక్షణంగా జరుపుకోవడం అయ్యాయి. తరువాత 1 ఏడాదికి ఆమె స్వర్గస్థురాలయ్యింది. స్వామివారికి ఆ సంగతి తరువాత శ్రీకృష్ణ చెప్పగా ఆయన మీ అమ్మగారి 1 ఏడాది క్రితమే కాలం చేసి ఉండాల్సింది, కానీ కామాక్షి అమ్మవారు వారి ఆయుర్దాయం 1 సంవత్సరం పొడిగించింది. ఆమె తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండుతో హాయిగా గడిపి మీ నాన్నగారి శతాభిషేకం చక్కగా జరుపుకొని ఉత్తమ లోకాలకు పోయారు. ఆమె కోసం మీరు చింతించాల్సిన పని లేదు, అదృష్టవంతురాలు అని శ్రీవారు వాళ్ళని ఓదార్చారు. శ్రీ కంచి పరమాచార్య పతం పుస్తకం నుంచి. జై జై శంకర హరహర శంకర. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.